సో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ గురించి నమస్తే తెలంగాణలో ఒక సర్వే గురించి రాశారు. సర్వేలు అన్నీ కలిపి ఏదో ఒక ఆర్టికల్ రీసెర్చ్ చూద్దాం. దీంట్లో అయితే వీళ్ళు చెప్తుంది ఏంటంటే ప్రస్తుతానికైతే జూబ్లీ హిల్స్ బైపోల్స్ ఫలితాలు అంటే సర్వే ఫలితాలు అన్నీ కూడా బీఆర్ఎస్ కొంత ఫేవర్గా ఉన్నాయని చెప్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి చూస్తే అలా ఉందా లేదా అనేది మళ్ళీ మనం మాట్లాడదాం. ప్రస్తుతానికైతే వీళ్ళు చెప్తుంది అయితే జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ జెండా ఎగరవేసేలా కనపడుతుందని చెప్తున్నారు. అసలు ఏ సర్వేలు వీళ్ళు తీసుకున్నారో చూద్దాం. ప్రజల మద్దతుతో కారు ముందంజ అంటండి 50%, 50.6%, 63.5% కేసీఆర్కే మద్దతు అంటున్నారంట. ఇక్కడ వీళ్ళు ఒక విషయం పదే పదే చెప్తూ వస్తున్నారు. మన వీళ్ళంతా కూడా ఈ ఎన్నికల్లో గెలిస్తే మళ్ళీ కేసీఆర్ని గెలిపించుకుందాం, మళ్ళీ కేసీఆర్ని గెలిపించుకుందాం అని. నాకు అర్థం కాని విషయం, జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గెలిస్తే కేసీఆర్ గారే మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోరు కదా. మరి జూబ్లీ హిల్స్లో ఒక అంటే బీఆర్ఎస్కి ఓటేస్తే కేసీఆర్ని మళ్ళీ తిరిగి ఎలా తెచ్చుకున్నట్టు అవుతుంది అంటే బీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ ఓన్లీ జూబ్లీ హిల్స్లో గెలిస్తేనే కేసీఆర్ గారు బయటకు వస్తారు, లేకపోతే రారా ఆయన? అది ఏ విధంగా అన్నది నాకు అర్థం కావట్లేదు. మరి పదే పదే బయటికి రమ్మంటున్నారు ఏంటనేది తెలీదు. సరే, కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్కు 9.8% ఓట్లు ఎక్కువగా ఉన్నాయంటండి. టీనేజ్ నుంచి ఓల్డేజ్ వరకు గులాబీ వైపే మొగ్గు. పోటీలో ఏమాత్రం ప్రభావం చూపని బీజేపీ అందరికీ తెలిసిన విషయం. అసలు బీజేపీ పోటీలో ఉందో లేదో కూడా ఎవరికి తెలియదు. కేకే సర్వే అండ్ స్ట్రాటజీస్ సంస్థ సర్వేలో వెల్లడి. కోడ్మో కనెక్టింగ్ సర్వేలో కూడా కారుదే దూకుడంట. సో దీంట్లో అందరూ మద్దతు బీఆర్ఎస్కే ఉందని చెప్తున్నారు. చూద్దాం ఒకసారి. సో కేకే సర్వే అండ్ స్ట్రాటజీస్ సర్వే జరిగిన సమయం సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 17 వరకు, అంటే దాదాపుగా ఒక 2 days బ్యాక్ వరకు. సో దీంట్లో వీళ్ళు ఏమంటున్నారు, మొత్తం మీద బీసీలు బీఆర్ఎస్కి ఎక్కువ ఉన్నారు, ఓసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు కాంగ్రెస్కి ఎంత ఉన్నారు, ఇతరులకు ఎంత ఉన్నారు. సో దీని ప్రకారం చూస్తే కేకే సర్వే ప్రకారం బీఆర్ఎస్ కొంత ముందంజలో కనిపిస్తూ ఉంది మనకి అన్నిట్లో కూడా. బీసీలు ఎక్కువ వైపు ఉన్నారు బీఆర్ఎస్ వైపు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు కూడా మొత్తం బీఆర్ఎస్ వైపే ఉన్నారు. ఒక్క ఓసీలు మాత్రం కొంత కాంగ్రెస్కి ఫేవర్గా ఉన్నారు. బీజేపీకి కూడా కొంత ఓసీలు ఫేవర్గా కనపడుతున్నారు ఇక్కడ మిగతా. సో ఈ లెక్క ప్రకారం చూసుకుంటే బీఆర్ఎస్కే ఎక్కువ లీడ్ కనిపిస్తూ ఉంది అక్కడ కేకే సర్వే ప్రకారం. ఇదేం సర్వేనా మరి? సో ఈ సర్వే ప్రకారం చూసుకుంటే 18 నుంచి 25 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళు 50% సపోర్ట్ చేస్తున్నారు బీఆర్ఎస్కి. 36 నుంచి 45 వయసు ఉన్న వాళ్ళు 57.4%, 45 నుంచి 60% ఉన్నవాళ్ళు 54.4%, 60 ఆ పైన ఉన్న వాళ్ళు 60%కి పైగా సపోర్ట్ చేస్తున్నారంట. సో బీఆర్ఎస్కే ఎక్కువ ఇది ఉందని చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కంచుకోటగా పిలిచే జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో గులాబీ దళం విజయదుందుబి మోగించనున్నదా? పోలింగ్ కంటే ముందే జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమైందా? 10 ఏళ్ల కేసీఆర్ పాలన జరగని అభివృద్ధిని, 2 ఏళ్ల రేవంత్ పాలన జరుగుతున్న వినాశనాన్ని కళ్ళారా చూసిన జూబ్లీ హిల్స్ ఓటర్లు అధికార పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పనున్నాడా? జూబ్లీ హిల్స్ టీనేజ్ కుర్రాడి నుంచి ఓల్డేజ్ వరకు, బస్తీలో బీడీలు చుట్టి ఆడబిడ్డ నుంచి కార్పొరేట్ ఆఫీసులో కొలువు చేస్తున్న మహిళా టెకీ వరకు ఇలా ఏ ఒక్కరిని కదిపినా తమ మద్దతు బీఆర్ఎస్కే అని చెప్తున్నారు. మొన్నటికి మొన్న కోడెం కనెక్టింగ్ డెమోక్రసీ నిర్వహించిన సర్వేలో బీఆర్ఎస్ విజయం తేలింది. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సర్వేలో కూడా జూబ్లీ హిల్స్ గులాబీ ఖాతా వెళ్తాడని స్పష్టమైందంట కాంగ్రెస్ పార్టీ దాంట్లో కూడా. ఇప్పుడు తాజాగా కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ నిర్వహించిన తాజా సర్వేలో కూడా జూబ్లీ హిల్స్ అని చెప్తున్నారు. కేకే సర్వే తెలంగాణలో తెలంగాణ ఎన్నికలప్పుడు ఫెయిల్ అయింది, కానీ ఏపీ ఎన్నికలప్పుడు మాత్రం కేకే సర్వేస్ చెప్పిన ఫలితాలు తూచా తప్పకుండా వచ్చినాయండి. కేకే సర్వీస్ అది మనం బాగా నమ్మొచ్చు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మొదలు గులాబీ పార్టీ కంచుకోటగా నిలుస్తున్న జూబ్లీ హిల్స్ నియోజకవర్గం, ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ రాశారు వీళ్ళు. తెలంగాణ మొదటి నుంచి కాదు, 2014లో మొదటిసారిగా జూబ్లీ హిల్స్లో టీడీపీ గెలిచింది. మాగంటి గోపినాథ్ గారు అప్పుడు టీడీపీ నుంచి గెలిచారు ఆయన. సరే, ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తున్నాయి. కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ అనే సంస్థ సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 17 వరకు దాదాపు 4 రోజుల పాటు టెలిఫోన్ సర్వే నిర్వహించింది. మరికొన్ని రోజు జరగనున్న ఈ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 50.6% మంది ప్రజల మద్దతు ఉన్నట్లు కేకే సంస్థ తెలిపింది. అధికార కాంగ్రెస్ కంటే ఏకంగా 9.8% ఎక్కువ ఓట్లతో బీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేయిందని తెలిపింది. హైదరాబాద్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల రాజకీయ ఆసక్తి రేపుతుంది. ఈ క్రమంలోనే కేకే సంస్థ ఇటీవల జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో శాస్త్రీయంగా సర్వే చేపట్టింది. ఇందులో బీఆర్ఎస్ 50.6% ఓట్లతో ముందంజలో ఉన్నట్టు నిలవగా
40.8% ఓట్లతో కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో, 8.4% మద్దతుతో బీజేపీ మూడో స్థానానికి పరిమితమైందంటండి. సో ఆడబిడ్డలంతా కూడా బీఆర్ఎస్ వైపే ఉన్నారని చెప్తున్నారు. దాంతోపాటుగా మహిళా మనులే కాకుండా ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వంటి సామాజిక వర్గాల నుంచి హిందూ ముస్లిం సోదరుల వరకు, 18 ఏళ్ళు నిండిన కొత్త ఓటర్ల నుంచి 60 ఏళ్ళు నిండిన ముసలి వరకు, నిరక్షరాస్యుల నుంచి వివిధ రకాల వృత్తులు, ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ వైపే ఉన్నారని చెప్తున్నారు. ఈ సర్వే రిపోర్ట్లు అన్నీ ఉన్నాయని చెప్తున్నారు వీళ్ళు. మరి నిజంగానే ఇట్లా ఉన్నాయేమో చూడాలి. కాంగ్రెస్ ఇంటర్నల్గా ఒక సర్వే చేసిందంట. సో ఆ ఇంటర్నల్ సర్వేలో కూడా బీఆర్ఎస్కే పట్టం కట్టబోతున్నారని చెప్పి వాళ్ళు సర్వే రిజల్ట్ వచ్చిందని చెప్తున్నారు. చూడాలి మరి. ఎందుకంటే ప్రస్తుతానికైతే టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది అక్కడ. ఏ క్షణం ఏమన్నా జరగచ్చు అన్నట్టుగా ఉంది. రోజు రోజుకి రకరకాల పరిస్థితులు మారుతున్నాయి. ఎవరికి అంత కేక్ వాక్గా లేదు గెలుపు అనేది. చూడాలి మరి ఈ గెలుపు బీఆర్ఎస్కా, కాంగ్రెస్కా, అనూహ్యంగా బీజేపీకి అయితే అసలు సీనే లేదు, అసలు సమస్యే లేదు. నోటా కన్నా తక్కువ వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు బీజేపీకి. నన్ను అడిగితే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య నడుస్తుంది ఫైట్ అంతా కూడా. సో మరి చూడాలి ఏం జరిగిద్ది అనేది.